अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో అభ్యాసం 29లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు, వీటి యొక్క సమాధానాలు రాసి ఉంటారు, వాటిని సరి చేసుకోండి. ఏమైనా సందేహం ఉంటే అడగండి. చూడండి, ఇక్కడ మనకు సంస్కృత వాక్య తెలుగు వాక్య సంస్కృత అనువదించండి, వాటికి మొట్టమొదటి కాబిందు ఏదైతే ఉందో అవి మహత్ శబ్దాన్ని భవత్ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఉంది. అవి ఏంటో చూద్దాం, రాసుకోండి. ఇందులో మొట్టమొదటి వాక్యం వచ్చి అతడు మహావీరుడు. అతడు మహావీరుడు, చాలా పెద్ద మహావీరుడు, ఒక పెద్ద వీరుడు అని చెప్పుకున్నాము. సహ మహాన్ వీరః అస్తి. సహ మహాన్ వీరః అస్తి. మహాన్ అంటే ఒక చాలా పెద్ద వీరుడు. సహ మహాన్ వీరః అస్తి. రెండో వాక్యం, ఇక్కడ పెద్ద చీకటి ఉంది. అత్ర మహాన్ అంధకారః. అత్ర మహాన్ అంధకారః అస్తి. 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 ఇది రెండో వాక్యం. మూడో వాక్యం, నేను ఒక పెద్ద సింహాన్ని మరియు పులిని చూశాను. అహం ఏకం ఏకం మహాంతం ఏకం మహాంతం సింహం వ్యాఘ్రం చ అపశ్యం. అపశ్యం కింద వ్యాఘ్రం అంటే పులి, వ్యాఘ్రం అంటే భగీర శబ్దము, పులి అర్థం వచ్చింది. నిన్న నాగమణి గారు అడిగారు భగీర అంటే ఏమిటని. కింద మనకిచ్చిన సంకేతంలో వ్యాఘ్రం శబ్దం పులిక వాచకము, దాన్ని బట్టి మనం పులి అని తీసుకుంటాం. ఇక్కడ అహం ఏకం సింహం వ్యాఘ్రం చ అపశ్యం. అపశ్యం అపశ్యం. అపశ్యం. నెక్స్ట్ నాలుగో వాక్యం, నాలుగో వాక్యం, అక్కడ సంపత్తి యొక్క రాశి ఉన్నది, ఒక పెద్ద రాశి ఉన్నది. తత్ర తత్ర మహాన్ ద్రవ్య రాశి వర్తతే. తత్ర మహాన్ ద్రవ్య రాశి వర్తతే. తత్ర మహాన్ ద్రవ్య రాశి వర్తతే. తత్ర మహాన్ ద్రవ్య రాశి వర్తతే.
తత్ర మహాన్ ద్రవ్యరాశి వర్తతే. నెక్స్ట్ వాక్యము. ఈ 5వ వాక్యానికి సంపూర్ణ వాక్యానికి సమాధానం కింద సంకేతంలో ఇవ్వబడింది చూడండి. పెద్ద పొద్దున్నే, చాలా పొద్దున్నే వేటగాడు తన కోలాహలం చేత నిద్ర లేపాడు. రాసుకోండి. దీనికి కింద ఇచ్చాడు మహతి ప్రత్యూషే, చాలా పొద్దున్నే. ఇంత పొద్దున్నే ఎందుకు లేపారని అని అంటుంటాం. మహతి ప్రత్యూషే, మహతి ప్రత్యూషే శాకునిక కోలాహలేన, అంటే పక్షుల యొక్క కోలాహలం చేత. శాకునికని వేటగాడు లేదా పక్షుల కోలాహలం. శాకునిక కోలాహలేన శాకునిక కోలాహలేన శాకునిక కోలాహలేన ప్రతిబోధితో అస్మి, ప్రతిబోధితో అస్మి. శాకునిక కోలాహలేన ప్రతిబోధితో అస్మి. శాకునిక కోలాహలేన ప్రతిబోధితో అస్మి. శాకునిక కోలాహలేన ప్రతిబోధితో అస్మి. శాకునిక కోలాహలేన ప్రతిబోధితో అస్మి. నెక్స్ట్ 6వ వాక్యం. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ యొక్క పెద్దవాళ్ళు ఎందు తన పరాక్రమం చూపిస్తారు. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ ఎందే తన పరాక్రమం చూపిస్తారు. ప్రతిబోధిత అస్మి. ప్రతిబోధితో అస్మి అంటే ప్రతిబోధిత అస్మి సంధి విడగొట్టినట్లయితే ప్రతిబోధిత అస్మి వస్తుంది. అక్కడ కలిపి చెప్పబడింది. ఫస్ట్ రాసుకోండి. మహాన్ మహత్సు, మహాన్ మహాన్ జనః, మహాన్ జనః మహత్సు ఏవ కరోతి విక్రమం. మహత్సు ఏవ కరోతి విక్రమం. ఇది ఇక్కడ ఇచ్చిన వాక్యం ప్రకారం చెప్పుకున్నాము. మహాన్ అంటే మహాన్ వ్యక్తి, మహత్సు ఏవ మహాంత వ్యక్తులు ఏందే విక్రమం కరోతి అంటే పరాక్రమం చూపిస్తారు అని అర్థం వస్తుందన్నమాట. మహాన్ మహత్సు ఏవ కరోతి విక్రమం, కరోతి విక్రమం. ఈ సంపూర్ణ వాక్యానికి ఇక్కడ సమాధానం సంకేతంలో ఉండేది రాసేసాము. ఇప్పుడు ఇంకో విధంగా రాసుకోండి, లేదా అని చెప్పి రాసుకోండి. మహాన్ జనః
महान् जनः महत्सु एव स्वकीयं पराक्रमं दर्शयति। महान् जनाः एक वचन महान् जनः महत्सु एव स्वकीयं पराक्रमं दर्शयति। स्वकीयं पराक्रमं दर्शयति। స్వకీయం పరాక్రమం దర్శయతి. ఇది ఇంకొక విధంగా చెప్పాను. అస్తు. పెద్దవాళ్ళ మాట పెద్దగా ఉంటుంది. అపూర్వం మహతాం వృత్తం. ఇది కూడా సంపూర్ణ వాక్య సమాఖ్యని ఇచ్చారు చూడండి. అపూర్వం మహతాం వృత్తం. అపూర్వం మహతాం వృత్తం. మహతాం వృత్తం అపూర్వం అన్వయం చేసుకుంటాడు. ఇది సంకేతంలో చూడండి. సంకేతంలో ఇవ్వబడింది, చూసి రాసుకోండి తప్పు లేకుండా. వృత్తం అంటే ఏమిటి మహోదయ? మీ వాయిస్ ఏదో మాట్లాడుతున్నది, స్లోగా వస్తుంది. తర్వాత అడగండి. అపూర్వం మహతాం వృత్తం. 7వ వాక్యానికి సమాధానం బడోं की बात बड़ी है అంటే మహతాం అపూర్వం మహతాం వృత్తం. ఎనిమిదవ వాక్యం సమాఖ్యని ఇచ్చారు చూడండి. ఈ విషయంలో మీ విచారం ఏమిటి, మీ యొక్క విచారం ఏమిటి దానికి కథం భవాన్ మన్యతే, కథం భవాన్ మన్యతే అథవా అథవా అంటే ఏదైనా ప్రకరణం కంటిన్యూ చేస్తూ అథవా శబ్దం వచ్చిన అథవా లేదా ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అనే అర్థంలో. అథవా కథం భవాన్ మన్యతే ఇది ఎలా ఉందో ఎలా రాసుకుని మళ్ళీ లేదా అని ఇంకో రాసుకున్నాం. అథవా కథం భవాన్ మన్యతే ఈ విషయం నీ విచారం ఏమిటి. అలాంటి ఇక్కడ భావార్థం తీసుకోబడింది. సంకేతంలో ఎలా ఉందో ఇలా రాసుకున్నా. అథవా కథం భవాన్ మన్యతే లేదా ఇదే వాక్యం ఇంకో రకం రాసుకొని అస్మిన్ విషయే अस्मिन् विषये भवतः कः विचारः, अस्मिन् विषये भवतः कः विचारः प्रश्नवाचकम्. अस्मिन् विषये भवतः कः विचारः లేదా ఏమిటి రాసుకోండి. अस्मिन् विषये भवतः कः विचारः. తొమ్మిదవ వాక్యం భవానేవ రఘూణాం కులస్థితిం జానంతి ఇచ్చారు. ఆపి అంటే మీరే అంటే మీకే అనమాట బహువచనంలో. భవంతః ఏవ భవాన్ కాకుండా భవంత రాసు బహువచనంలో. భవంతః ఏవ రఘూణాం కులస్థితిం జానంతి. రఘునాం అంటే రఘువంశీయానాం అని అర్థం వస్తుంది. రఘునాం భవంతః ఏవ రఘూణాం కులస్థితిం జానంతి. భవంతః ఏవ రఘూణాం స్పష్టత రఘువంశీయానాం కులస్థితిం లేదా వంశస్థితిం జానంతి. సంకేతంలో షష్ఠీ విభక్తి ఇచ్చాడు మోదీ. భవంతాం అన్నాడు. అదే
ఇది రఘునాం చెప్పాం కదా నీకు, రఘునాం భవంతం ఏవ రఘూణాం ఏంటండి? కులస్థితి భవంతం ఏవ అదే భవతాం ఏవ రఘూణాం అలా అలా ఇచ్చాడు కదా. భవతాం ఇచ్చాడా? ఎన్నో వాక్యం? ఇది 12వ వాక్యం అండి. భవంతమేవ, ఇది 12వ వాక్యం చెప్తున్నాం మీరు నాకు తెలిసి. తొమ్మిదిలో చెప్పుకున్న కూడా వాక్యం అమ్మా. 9వ వాక్యం. సరే మోదీ. 9వ వాక్యం అదే మన ప్రారంభిక శబ్దం నేను చెప్పాను. భవాన్ భవంతో భవంత, మీరు కింద 12వ వాక్యానికి వెళ్ళిపోయారు. భవంతః ఏవ అంటే మీరే రఘువంశుల యొక్క కులస్థితిని తెలుసుకుంటారు. తెలుసుకున్నారు, తెలుసు తెలుసుకుంటున్నారు. తెలుసు అని అర్థం లేక జానంతి అనేది మీకే రఘువంశుల యొక్క కులస్థితి తెలుసు అనే అర్థంలో. భవంతః ఏవ రఘూనాం, దానికి మీకు స్పష్టత రఘువంశీయానం అని చెప్పాను. రఘువంశీయానం కులస్థితిం జానంతి, కులస్థితిం జానంతి. అస్తు. నెక్స్ట్ 10వ వాక్యం. నీ మిత్రుని యొక్క విషయంలో కొంచెం అడుగుతాను. భవతః మిత్రగతం కిమపి పృచ్ఛామి. భవతః మిత్రగతం కిమపి పృచ్ఛామి. మిత్రగతం మిత్రుని గురించి అని అర్థం. భవతః మిత్రగతం కిమపి పృచ్ఛామి, ఏదైనా అడుగుతాను. భవతః మిత్రగతం కిమపి పృచ్ఛామి. భవతః పుత్రగతం కిమపి పృచ్ఛామి. భవతః పుత్రగతం కిమపి పృచ్ఛామి. భవతః పుత్రగతం కిమపి పృచ్ఛామి. భవతః పుత్రగతం కిమపి పృచ్ఛామి. అది సంకేతంలో పదవి భవతః నేను యాడ్ చేశాను. భవతః మిత్రగతం కిమపి పృచ్ఛామి. కొంచెం అమర్షిక శబ్దాలు ఇవ్వబడితే కొన్ని శబ్దాలు వాటి మిగతా మనం పూరించుకోవాలి. భవతః మిత్రగతం కిమపి పృచ్ఛామి. ఇది 10వ వాక్యం. 11వ వాక్యం చూడండి. आप आगे चलिए मैं पीछे पीछे आ रहा हूं. ఇది సంపూర్ణ వాక్యం కిందనే ఉంది చూడండి. 11వ వాక్యం. గచ్చతు పురో భవాన్. భవాన్ పూరో అంటే ముందు, గచ్చతు ముందు నువ్వు వెళ్ళు. అహం అనుపదం ఆగత ఏవా, నీ వెనకగిన వస్తున్నాను, వస్తూనే ఉన్నాను. ఆగత ఏవా. గచ్చతు పురో భవాన్, సంకేతంలో పూర్తి ఇవ్వబడిన వాక్యము. గచ్చతు పురో భవాన్ అహం అనుపదం ఆగత ఏవా. 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 అహం అనుపదం ఆగత ఏవా అంటే అనుపదం ఆగత ఏవా అంటే వచ్చే ఉన్నాను, నీతో నేను వెనక వస్తూనే ఉన్నాను. అహం అనుపదం ఆగత ఏవా. 12వ వాక్యం. నీతోనే ఈ విషయం నందు ఔచిత్యము అనౌచిత్యము అడుగుతాను. ఇది కూడా సంపూర్ణ వాక్యం కింద ఇచ్చాడు. భవంతం ఏవ గురు లాఘవం ఇచ్చాము. సింపుల్ చెప్పాడు. ఔచిత్యం అనౌచిత్యం అనే పదాన్ని గురు లాఘవం. గురువు అంటే పెద్దదంటే చిన్నదంటే ఈ విషయం నేను అడుగుతాను.
అంటే గురువు లాఘవం అంటే మంచి ఏంటి చెడు ఏంటి నిన్ను అడుగుతాను. ఈ విషయంలో మిమ్మల్ని అడుగుతాను, మంచి ఏంటి చెడు ఏమిటి, అలాంటి అభిప్రాయం, అలాంటి భావాన్ని సింపుల్ గా భవంతం ఏవ గురు లాఘవం పృచ్ఛామి సింపుల్ గా చెప్పబడింది. భవంతం ఏవ గురు లాఘవం పృచ్ఛామి. 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 అస్తు. వాక్యం నీ విషయంలో అతని యొక్క ప్రేమ ఎలా ఉంది. విషయంలో అతని యొక్క ప్రేమ ఎలా ఉంది. ఇది కూడా 10వ వాక్యానికి సమాధానం సంకేతంలో ఇవ్వబడించండి. భవంతం అంతరేణ కీదృశ తస్య దృష్టిరాగః. దృష్టిరాగః 10వ వాక్య రచన. భవంతం అంతరేణ అంటే అంతరేణ శబ్దం లేదు. ఈ దృశ్యం క్షమ్యతాం. అన్మ్యూట్ చేయాలండి. సత్యనారాయణ గారు మ్యూట్ చేసుకోండి. రాసుకోండి. నీ విషయంలో అతని యొక్క ప్రేమ ఎలా ఉంది. కింద ఇచ్చాల్సింది. భవంతం అంతరేణ కీదృశ తస్యాహ దృష్టిరాగః. తస్యాహ దృష్టిరాగః. తస్యాహ దృష్టిరాగః. ఇది కూడా భావార్థం తీసుకోబడింది. భవంతం అంతరేణ ఏంటండి. తస్యాహ ఎందుకు. తస్యాహ ఎందుకు ఇచ్చాడు. అతని ప్రేమ ఎలా ఉంది అని అంటున్నాం కదా మనం. మీ విషయంలో అతని ప్రేమ ఎలా ఉంది అన్నాము. తస్యాహ దృష్టిరాగః అనడం ఎందుకు. आपके बारे में उसका प्रेम कैसा है. ప్రేమ అంటే రాగం కైసా. అదే ఉస్కా అన్నప్పుడు ఉస్కీ శబ్దం ఉండాలి. లేదా తస్య చదిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఉస్కీ అనే స్త్రీలింగంలో ఉంటే అప్పుడు మనం చెప్పుకోవచ్చు అనుకో అక్కడ. ఓకేనా. ఇక్కడ స్త్రీలింగంలో ఉండాలి శబ్దము. ఆప్కి ప్రేమ కైసా హై. ఆప్కే బారే మే ఉస్కా అంటే ఉస్కీ ఉండాలి. నీ విషయంలో ఆమె యొక్క ప్రేమ ఎలా ఉంది అలా ఉండాలి. నాకు తెలిసి అక్కడ ఆ పై వాక్యంలో ఉస్కీ శబ్దం స్త్రీలింగ శబ్దం ఉండాలి. అందుకే ఇక్కడ అదే విధంగా ఇచ్చానమాట. ఎందుకంటే నీ విషయంలో ఆమె యొక్క ప్రేమ ఏమిటి అలా అడుగుతున్నాం కదా ప్రశ్నవాచకంలో. వాక్యార్థాన్ని బట్టి మనకు స్పష్టంగా మనకు వాక్యం కనిపిస్తుంది కాబట్టి ఉస్కీ ఉండాలి. కింద సమాధానం అదే విధంగా ఇచ్చిందన్నమాట. అందుకే దాన్ని ఉస్కీ అని రాసుకోవడం. నీ ప్రేమ అనే విషయంలో అక్కడ ఆప్కే బాధ మీ విషయంలో ఆమె యొక్క ప్రేమ ఎలా ఉంది, అతని యొక్క ప్రేమ ఎలా ఉందని చెప్పిన ఆమె యొక్క ప్రేమ ఎలా ఉందని రాసుకొని చదివిపోతుంది. భవంతం అంతరేనా. భవంతం అంతరేనా అంటే ఆప్కి విషయంలో
కీదృశః తస్యాః దృష్టిరాగః. ఇది ఇంకో రకంగా రాసుకోండి మనం లేదా పెట్టి. భవతః విషయే తస్యాః ప్రేమ కథం అస్తి. భవతః విషయే తస్యాః ప్రేమ కథం అస్తి. భవతః విషయే తస్యాః ప్రేమ కథం అస్తి లేదా అని పెట్టి అది రాసుకోండి. 14వ వాక్యం. భవత్యాః ఇయం ప్రార్థన శిరోధార్యః. భవత్యాః ఇయం ప్రార్థన శిరోధార్యః. ఇయం ప్రార్థన శబ్దశీలం కాబట్టి ఇయం అని చెప్పాను. భవత్యాః ఇయం ప్రార్థన, ఈ ప్రార్థన శిరోధార్యః అంటే శిరోధార్యం చేయబడినది అంటే గ్రహించబడినది, శిరసావహించబడినది అని అర్థం. మహోదయ మళ్ళీ ఒకసారి చెప్పండి. భవత్యాః ఇయం ప్రార్థన, భవత్యాః ఇయం ప్రార్థన శిరోధార్యః. భవత్యాః ఇయం ప్రార్థన శిరోధార్యః. శిరోధార్యః. భవత్యాః ఇయం ప్రార్థన శిరోధార్యః. మహోదయ ఏం ఏం అన్న చోట అత్ర అనకూడదా మహోదయ? ఏంటండి? భవత్యాః అత్ర ప్రార్థన శిరోధార్యః ఇది. అత్ర వాక్యం ఏదైతే ఇచ్చావో అది మనం పెట్టుకోవాలి. ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు, అదే ఉంది. ఇంకా కూడా కొంచెం పొడిగించుకోవచ్చు వాక్యాన్ని. ఇక్కడ వాక్యం ఏం చెప్పామో అది చెప్పుకుంటున్నాం, దాన్ని అనువాదం చేసుకుంటున్నాం. ఓకేనా? పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఎంతో పొడిగించుకోవచ్చు, ఇంకా విశేషణాలు కలుపుకొని ఇంకైతే పొడిగించుకోవచ్చు. అస్తు. భవత్యాః ఇయం ప్రార్థన శిరోధార్యః చెప్పుకున్న కొన్ని శబ్దాలు అండర్స్టూడ్ అవుతూ ఉంటాయి. అస్తు. ఈ రకంగా మనము కా బిందువులో ఉన్నటువంటి వాక్యాలు మహత్ శబ్దాన్ని భవత్ శబ్దాన్ని ఉపయోగించి మనం రాసుకుంటాం. నెక్స్ట్ హందాత్ను ఉపయోగించి వాక్య నిర్మాణం కా బిందువులో బిందు చూడండి. అస్తు, రాసుకోండి. రాజా శత్రుం హంతి. రాజా శత్రుం హంతి. ఘా బిందులో రెండో వాక్యం, ఖా బిందులో ఒకటో వాక్యం. రాజా శత్రుం హంతి. రాజా శత్రుం హంతి. శత్రున్ 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 హంతు. రెండో వాక్యం. శత్రువును చంపండి. శత్రున్ హంతు. లోట్లకార మధ్యంపు చేకూర్చన్. శత్రున్ హంతు. త్వం శత్రున్ హంతు. హంతుక హంతుగా మధ్యలో ఏది జహి వస్తుందండి. మధ్యంపు చేకూర్చంలో హంతు అనేది మధ్యంపు చేకవచనం అవుతుంది. శత్రున్ ఏధి. మరొకసారి చెప్పరండి. శత్రున్ ఏధి. శత్రున్ జహి. ఏదిగా సారీ జహి. శత్రున్ జహి.
శత్రున్ జహి. శత్రున్ జహి. కానీ ఇక్కడ హన్ స్తూ మొదటి వాక్యం వాడమన్నాడు. రాజా శత్రుం హంతి, రెండవది శత్రున్ జహి. శత్రున్ మహోదయ, జహి. హన్ ఆ. స్తూ వాడమన్నాడండి. ఏంటి? హన్ స్తూ అని వాడమన్నాడండి. అవునండి, హన్ శబ్దమే ఇది. హన్ ధాతువుకే లోట్లకారం చెప్పారు. అస్తు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. మూడో వాక్యం రాసుకోండి. అమిత మహోదయ. రామః రావణం అహన్. రామః రావణం అహన్. అవధీత్ అని ఇచ్చారు మహోదయ. రాముడు రావణుడు చంపాడు. రామః రావణం అహన్. అహన్. రామః రావణం అహన్. ఇక్కడ తృతీయమ మహోదయ. రామః రావణం అహన్. నెక్స్ట్ నాలుగో వాక్యం మహోదయ మణితో రామేణ మహోదయ. మహోదయ. ఏంటండి? రామేణ అవధీత్ అని రాముడు రావణుడు చంపాడు. ఇక్కడ మన కథవాసం కత్రివాసం రాశాను. మన కత్రివాసం రాశాను. ఓకేనా? అవధీత్ ఇచ్చారు. ఏంటండి? అవధీత్ ఇచ్చారు. అవధి ఇచ్చాడు. అవధీత్ ఇచ్చాడా లుంగులకారంలో? అవధి లుంగులకారం రాసుకోవాలి తమానకాలంలో. రామః రావణం అవధి లుంగులకారం రాసుకోవాలి. రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది ఎందుకంటే భూతకాలంలో ఇచ్చాం కాబట్టి ఆ రకంగా అయితే మనం ఆ విషయంలో అయితే లిట్లకారం ఉపయోగించుకోవాలి. సామాన్యంగా చెప్పుకున్నాం కాబట్టి అలా ఉపయోగించి ఇక్కడ మనకి ఇచ్చారైతే అవధీత్ రాసుకోండి, పర్వాలేదు. రామః రావణం అవధీత్. ఓకే. అవధీత్ అన్నప్పుడు వర్తమాన కాల భూతకాలం అవుతుంది. అహన్ అన్నప్పుడు చంపాడు, గతంలో చంపాడని అర్థం వస్తుంది. వస్తుంది. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. హే నిషాధ. ఇక్కడ ఏమించాలి? స్టార్టింగ్ లో ప్రారంభంలో సంకేతం చూడండి. ఏ నిషాద తేరా కభీ భలా నహీ హోగా అనే వాక్యానికి ఇక్కడ ఏమించాలి? మా నిషాధ ప్రతిష్టాం. మా నిషాద నిషాద మాం ప్రతిష్టాం త్వం అగమః. త్వం అగమః. త్వం అగమః శాశ్వతీః సమాః. త్వం అగమః శాశ్వతీః సమాః. శాశ్వతీః సమాః. ఏ నిషాదుడా, నీకు ఎప్పుడు కూడా మంచి జరగదు అనే వాక్యానికి ఇక్కడ మా నిషాధ ప్రతిష్టాం త్వం అగమః. ప్రతిష్టాం త్వం అగమః శాశ్వతీః సమాః. శాశ్వతంగా నీకు మంచి జరగదు. మాక సంబంధం అక్కడ కలుపుకోవాలి. మా ప్రతిష్టాం త్వం అగమః శాశ్వతీ సమాః. ఎప్పుడు కూడా నీకు శాశ్వతమైనటువంటి సుఖము కలగదు, మంచి కలగదు అని అర్థంలో. అలాగే దాంట్లో కంటిన్యూషన్ గా మళ్ళీ త్వం క్రౌంచ్ యొక్క జోడమే ఎక్కువ మద. త్వం క్రౌంచ్ పక్షి యుగలేషు. క్రౌంచ పక్షి యుగలేషు
మహోదయ లోకంలో ఇది ప్రథమ శ్లోకం మహోదయ. వాల్మీకి రాసిన మొదటి శ్లోకం ఇది. యత్ క్రౌంచమిథునాత్ ఏకం అవధీహి కామమోహితం అని దీని కంటిన్యూషన్. ఇది ప్రథమ శ్లోకం, లోకంలో ప్రథమ శ్లోకం ఇదే మహోదయ. దానికి ఏమి ఇచ్చారు అక్కడ శ్లోకంలో? ఆ శ్లోకాంశమే అక్కడ ఏమి ఇచ్చారు శ్లోకంలో? యత్ క్రౌంచమిథునాత్ ఏకం అవధీహి కామమోహితం. యత్ క్రౌంచ మిథునాత్. మిథునాత్ అన్నారు. అవునండి. వేరు చేస్తాం కాబట్టి అందుకే పంచవలసింది. యత్ క్రౌంచ మిథునాత్, యత్ క్రౌంచ యుగళాత్. మిథునాత్ యుగళాత్ ఒకటే. యత్ క్రౌంచ మిథునాత్ లేదా యుగళాత్ ఏకం, ఇక్కడ సంకేతాలు ఇచ్చారు. అది కూడా ఏకం అవధీహి. ఏకం అవధీహి. యత్ క్రౌంచ మిథునాత్ లేదా యుగళాత్ ఏకం అవధీహి. ఏకం అవధీహి. త్వం శబ్దం యాడ్ చేసుకోండి ఇక్కడ. త్వం యత్ శబ్దం అవసరం లేదు. త్వం క్రౌంచ యుగళాత్ యత్ శబ్దం తీసేయండి, అది శ్లోకాంశం కదా. అది ఇక్కడ మనకు పూర్తిగా త్వం శబ్దం ఇచ్చారు. తూనే అని చెప్పాము, అక్కడ నీవు అంటున్నాం. అందుకే త్వం క్రౌంచ యుగళాత్ ఏకం మే ఏకో మాదా. ఇక్కడ కూడా మాది. అహం ఏకం. ఒక్క నిమిషం, మొత్తం మారిపోతుంది శ్లోకాంశం. అది శ్లోకాంశాలు చెప్పుకున్నాం. ఇక్కడ మనం వాక్య రూపాలు చెప్పుకుంటాం కాబట్టి అవదిశం రాస్తాము. అహం అవదిశం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. త్వం, ఓకే అవధి కదా. త్వం క్రౌంచ యుగళాత్ ఏకం అవధి. కరెక్ట్ అండి. జోడమే ఎక్కువ మనం. ఓకే, అదే కరెక్ట్ అండి. అవసరం లేదు. మే శబ్దాన్ని నేను అహం శబ్దాన్ని తీసేసుకున్నా వాక్యం. త్వం క్రౌంచ యుగళాత్ ఏకం అవధి. ఓకే, ఒకటే వాక్యం పర్యాప్తం. త్వం క్రౌంచ యుగళాత్ లేదా మిథునాత్ ఏకం అవధీహి. ఏకం అంటే ఒక పక్షం. త్వం శబ్దం మధ్యమ ఏకవచనంలో తీసుకున్నామట. త్వం శబ్దం వచ్చింది కాబట్టి. అస్తు. దేవదత్తః రామం స్తౌతి. దేవదత్తః రామం స్తౌతి. దేవదత్తః రామం స్తౌతి. దేవదత్తః రామం స్తౌతి. దేవదత్తః రామం స్తౌతి అంటే రాముని స్తుతిస్తున్నాడు. రామః ఈశ్వరం అస్తావీత్. రామః ఈశ్వరం అస్తావీత్. నెక్స్ట్ వాక్యం. దేవదత్తః రామం స్తౌతి. రామః దేవదత్తః మొదటి వాక్యం అంటే దేవదత్తః రామం స్తౌతి. రామః ఈశ్వరం అస్తావీత్. రామః ఈశ్వరం అస్తావీత్. లుంగులకారం ఇది. రామః ఈశ్వరం అస్తావీత్. అస్తావీత్. నెక్స్ట్ వాక్యంకి సమాధానం కూడా 7వ వాక్యం కింద సంపూర్ణంగా ఇచ్చారు. రజిస్ట్రార్ ప్రస్తావనలను ప్రస్తావిస్తున్నాడు. అది ఇంకేమిచ్చా? ప్రస్తోత. రజిస్ట్రార్ అంటే ప్రస్తోత. ప్రస్తోత ప్రస్తావాన్ ప్రస్తౌతి. ప్రస్తోత ప్రస్తావాన్ ప్రస్తౌతి. ప్రస్తోత ప్రస్తావాన్ ప్రస్తౌతి. ప్రస్తోత ప్రస్తావాన్ ప్రస్తౌతి. ప్రస్తోత ప్రస్తావాన్ ప్రస్తౌతి.
ప్రస్తోత ప్రస్తావాన్ ప్రస్తౌతి. ఓకే, నెక్స్ట్ వాక్యం. నేను ఒక ప్రస్తావాన్ని ప్రస్తావిస్తాను. ఒక ప్రస్తావం మే యహ ప్రస్తావ రక్తా హూ కి అని దానికి ఇక్కడ ఇచ్చాడు. అహం ఏతద్ ప్రస్తవేమి, రాసుకోండి. అహం ఏతద్ ప్రస్తవేమి యత్, అహం ఏతద్ ప్రస్తవేమి, అహం ఏతద్ ప్రస్తవేమి యత్ రామః ఛాత్రసంఘస్య ప్రధానో అసి. ఛాత్రసంఘస్య ప్రధాన రామో అసి, రాముడు ఉండాలి. అహం ఏతద్ అహం ఏతద్ అహం ఏతద్ ప్రస్తవేమి, అహం ఏతద్ ప్రస్తవేమి, అహం ఏతద్ ప్రస్తవేమి యత్ ఛాత్రసంఘస్య ప్రధానः ఏంటండి? రామः. యత్ ఛాత్రసంఘస్య ప్రధానः రామः. ఛాత్రసంఘస్య ప్రధానో రామో అసి. రామః అన్న పర్యాప్తం. ఛాత్రసంఘస్య ప్రధానः రామः. ఓకే, ఈ రకంగా ఖా బిందువులో ఉన్నటువంటి వాక్యాలు కూడా చెప్పుకున్న అందాత స్థుదాత ఉపయోగించి ఇప్పుడు ఆత్మనేపదం ఉపయోగించి వాక్య నిర్మాణం రాసు. ఆత్మనేపదం ఉపయోగించి మహోదయ, ఈ 8వ వాక్యం ఒకసారి మళ్ళీ చెప్తారా మహోదయ? అహం ఏతద్ అహం ఏతద్ అహం ఏతద్ ప్రస్తవీమి. ప్రస్తవీమి సంకేతం చూడండి. అహం ఏతద్ ప్రస్తవీమి, ప్రస్తవీమి యత్ యత్ ఛాత్రసంఘస్య ప్రధానः రామः భవేత్. భవేత్ శబ్దం పెట్టుకోండి, కింద ఇచ్చేది కాబట్టి. ఛాత్రసంఘస్య ప్రధానः రామः భవేత్, రామः భవేత్. ఒక అసి శబ్దం కరెక్ట్ కాదు, తప్పది. అస్తు రామः అస్తు చెప్పొచ్చు కావాలంటే. అసి అది నామవాచకం వచ్చినప్పుడు అసి శబ్దం రాదు కదా, తప్పు నేను చెప్పింది. భవేత్ శబ్దం రాసుకోండి, లేదా అస్తు రాయాలి. అస్తు అవసరం లేదు, భవేత్ రాయండి. అహం ఏతద్ ప్రస్తవీమి యత్ ఛాత్రసంఘస్య ప్రధానः రామः భవేత్. ఛాత్రసంఘస్య ప్రధానः రామः భవేత్. ఓకే, ఇప్పుడు కా బిందు రాసుకోండి. గా బిందు రాసుకోండి, 3వ బిందు ఆత్మీయ పదాన్ని ఉపయోగించి. హల్వాయికి ఏం చెప్పుకున్నాం? శబ్దం వచ్చింది కాందవికः మహోదయ. కాందవిక వచ్చిందా? ఓకే, రాసుకోండి. కాందవిక
కాందవికః మిష్ మిష్ మిష్టాన్నమే మహోదయ. మిష్టాన్నం లవణాన్నం మిష్టాన్నం లవణాన్నం మిష్టాన్నం లవణాన్నం విక్రీణీతే. కాందవికః మిష్టాన్నం లవణాన్నం విక్రీణీతే విక్రీణీతే. కాందవికః మిష్టాన్నం లవణాన్నం విక్రీణీతే. నెక్స్ట్ వాక్యం. అతడు శత్రువులను పరాజితం చేస్తున్నాడు, అతడు శత్రువును ఓడిస్తున్నాడు. సహ శత్రున్ పరాజయతే. సహ శత్రున్ పరాజయతే. ఎందుకంటే పరాజీ అక్కడ విక్రీ ధాతును ఉపయోగించాము, ఇక్కడేమో పరాజీ ధాతును ఉపయోగించాము. పరాపురక్ జీ ధాతు. మీకు అక్కడ శబ్దకోశంలో నియమాలు చెప్పుకున్నప్పుడు ఇవన్నీ వచ్చాయి, వాటి యొక్క అర్థం మీద అడిగారు. ఇక్కడ రాసుకోండి. పరాజయతే అంటే ఓడిస్తున్నాడు, అతడు శత్రువుని ఓడిస్తున్నాడు. సహ శత్రున్ పరాజయతే అంటే ఓడిస్తున్నాడు. అక్కడ విక్రీణీతే అంటే చెప్పి అమ్ముతున్నాడు అనమాట. మొదటి వాక్యంలో కాందవికః మిష్టాన్నం లవణాన్నం చ విక్రీణీతే అమ్ముతున్నాడు. వస్తాం. మూడో వాక్యం. ఆప్కి విజయ్ హో, నీకు విజయం కలుగుగాక. విజయతాం భవాన్, భవాన్ విజయతాం అన్వయం చేసుకుంటే విజయతాం భవాన్. విజయతాం భవాన్ అంటే నీకు విజయం కలుగుగాక. విజయతాం భవాన్, విజయతాం భవాన్. సింపుల్గా ఇచ్చారు ఇక్కడ వాక్యము. మూడో వాక్యం. నాలుగో వాక్యం కూడా సమాధానం కింద ఇవ్వబడింది. నివిశతే నివిశతే యది శూకశిఖాపదే సృజతి తావద్ ఇయం కియతిం వ్యథాం. వాక్యం అంటే ఏంటంటే, यदि कील की नोक पर में चुभ जाती है, मैं नहीं नोक के पैर में चुभ जाती है तो कितना दर्द हो जाता है. यदि कील की नोक అంటే ఏదైనా మేకు యొక్క నుకిలా భాగము కాళ్ళ కుచ్చుకున్నట్లయితే ఎంత బాధ కలుగుతుంది, ఎంత నొప్పి వేస్తుంది. ఒక మేకు మన కాళ్ళకు కుచ్చుకుంటే ఎంత నొప్పి ఉంటుంది. ఒకవేళ ఏదైనా మేకు మన కాళ్ళకు కుచ్చుకున్నట్లయితే ఎంత నొప్పి ఉంటుంది. ఇది వాక్యం రాసుకుంది. ఏది శూకశిఖ అంటే మేకు, శూకశిఖ కింద సంకేతం ఇచ్చారు. శూకశిఖ పదే అంటే పాదంలో, సృజతి కుచ్చుకున్నట్లయితే, శూకశిఖ పదే పాదంలో, సృజతి కుచ్చుకున్నట్లయితే, తావత్ ఇయం కియతి వ్యథాం అప్పుడు ఎంత బాధ కలుగుతుంది, ఎంత నొప్పి వేస్తుంది. సృజతి తావత్ ఇయం కియతీం వ్యథాం, కియతీం వ్యథాం, కియతీం వ్యథాం, కియతీం వ్యథాం. కియతీం వ్యథాం. ఇక్కడ తావదీయం అంటే ఏం చెప్పారు మహోదయ అర్థం? తావదీయం అంటే తావత్ అంత, అది అవ్యయ పదం. అది తావత్ పదం అనేది సందర్భం అంటే అర్థానుగుణంగా అర్థాన్ని బోధిస్తున్నాం. ఇది ఒకవేళ మేకు పాదంలో పాల కుచ్చుకున్నట్లయితే అప్పుడు తావదీయం అంటే అప్పుడు ఎంత
కియతిం వ్యథాం ఎంత బాధ ఉంటుంది. తావత్ ఇయం అప్పుడు కియతిం వ్యథాం ఎంత అనుభూతి, ఎంత దుఃఖానుభూతి ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. వ్యథ అంటే బాధ, దుఃఖము, పీడ ఇవన్నీ వస్తాయి. అస్తు మహోదయ. తావత్ ఇయం కియతిం వ్యథాం. మహోదయ మహోదయ జీ. నివిశతే నివిశతే అంటే ఏ మహోదయ? నివిషతే పై వచ్చింది కదా, నివిషతే ఒక్క నిమిషం. నివిషతే పదానికి అర్థం అది మర్చిపోయాము, ఆ పదాన్ని తీసేసాం. ఒక్క నిమిషం, ముందు వాక్యం ఏంటి, దానికి అర్థం వస్తుంది. సృజతి అనే శబ్దం ఒక్క నిమిషం. నివిషకో శుభ జాతి నివిషతే అండి. ఒక్క నిమిషం. ఇక్కడ నోక్ సృజతి అంటే అవుతుంది. నోక్ శబ్దం తీసుకున్నా. నొప్పి పోతుందని కదా సృజతికి అర్థము ఎది నివిష కుచ్చుకున్నట్లయితే, ఇప్పుడు కుచ్చుకోవడం అనేది నివిషతే అనే క్రియాపదం చెప్పుకున్నా, కుచ్చుకోవడం అనమాట. ఇది కుచ్చుకున్నట్లయితే ఒకవేళ అది అన్వయం చేసుకుంటే తర్వాత వస్తుంది. ఇది శూక శిఖ పదే సృజతి సృజతి శూక శిఖ పదే సృజతి అంటే సృజతి నివిషతే. సృజతి అంటే నుకిలా భాగం. శూకశిఖ మేకు యొక్క నుకిలా భాగం. సృజతి అంటే కొన భాగము. నివిషతే పదే నివిషతి, పాఠం వస్తలేదు. పదే నివిషతి అంటే పాదంలో కుచ్చుకున్నట్లయితే తావదియం కియతిం వ్యథం అలా వస్తుందండి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? జీ నాగమణి గారు. మహోదయ లేదు మహోదయ, అర్థం కాలేదు మహోదయ. ఇక్కడ నివిషతే పదం కుచ్చుకున్నట్లే ఆ పదం తీసుకోండి. సుజిత్ చెప్పారు. సుజిత్ నోక్ అంటే, నోక్ అంటే కొన భాగం, మేకు యొక్క కొన భాగం. సృజతి నివిషతే కొన భాగం పాదం నందు కుచ్చుకున్నట్లయితే శూకశిఖ అంటే కదండి కొన భాగం. ఏంటండి? శూకశిఖ అంటే కొన భాగం కదండి. శూక శిఖ సృజతి. సృజతి పదానికి అర్థం ఏం తీసుకుంటాం? సృజతి శబ్దం కూడా ఒకటి ఇచ్చారు మనకి ఇక్కడ. ఏది కీలిక నోకు పైరు సృజతి అంటే కుచ్చుకోవడం. నివిషతే నివిషతే అంటే పోవడం. చుబ్ జాతి హే. కుచ్చుకోవడం చూపుజాడం రెండు ఒకటే కదా. ఆహా, నొప్పి పోతుంది. నివిష అంటే అది చుబ్ జాతి హే అంటే ఏంటిది? పోవడం కదా, కాదా? నివిష శుభ జాతి హేకి నివిష ధాతు బ్రాకెట్ ఇచ్చారు చూడండి. అంటే ఇక్కడ శుభ జాతి అంటే నివిషతే. ఓకేనా? కిतना दर्द हो जाता है कीतिम సృజతి. కొనభాగమే మహోదయ. సృజతి అంటే కొనభాగమే. శూకశిఖ సృజతి అంటే ఆ మేకు యొక్క కొనభాగం. సృజతి అంటే కొనభాగమే. అంటే ఇది లేకపోతే పదే అనే పదానికి పదే సృజతి పాదం యందు కొన భాగం ఎందు పాద కొనభాగం యందు మేకు యొక్క నుకిల భాగము పాదంలో నివిషతే కుచ్చుకున్నట్లయితే సృజతి పదానికి మనకి ఈ రకంగా నోకు యొక్క అనే అర్థం తీసుకోవాలి. సరిపోతుంది. పాదే నోకు సృజతి మహోదయ. అదే పాదం యొక్క కొనభాగం అందు అని తీసుకోవచ్చు. పాదే నుకిలం కొన భాగం యందు అంటే నుకిలం యొక్క అంటే మేకు యొక్క కొన పాదే నివిషతి. శూక శిఖ సృజతి పాదే. శిఖ అని శిఖర భాగం అంటే కొన భాగం కూడా దాంతో అదే పదంతో వచ్చేస్తుంది అనుకో, అప్పుడు పదేకి మనం విశేషణంగా తీసుకోవాలి. అప్పుడు సృజతి అనే పదం సృజతి పాదే కరెక్ట్ తీసుకోవాలన్నమాట. పదే సృజతి పాదంలో సృజతి. అప్పుడు రెండు ఇది లేదా సృజతి నివేశతే ఆ రెండు మళ్ళీ రెండు క్రియాపదం భిన్న భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఆత్మీయ పదం వస్తే పదస్మ పదం వస్తుంది. ఇది మర్చిపోయిన సృజతిని సప్తమ్యంతం తీసుకోవాలి. సో కాబట్టి పదే సృజతి నివిషతే తావదేం కేతి వ్యథం. అలాంటి ఇక్కడ మనకు శిఖా శబ్దం శూక శిఖ అనే పదంతో మనకు అర్థం వస్తుంది. సృజతి శబ్దం కూడా ఇక్కడ అవసరం లేదు.
यदि शोकशिखा पदे निविशते तावदियं कियती व्यथां లేదు ఇక్కడ పెట్టుకోవచ్చు కియతి వ్యథాం नहीं సృజతి సృజధాతు పదసాదధికరణంలో ఉందా అంత బాధ కలుగుతుంది అక్కడ రెండు క్రియాపదం ఇవ్వలేదు यदि कील की नोक पैर में चुभ जाती है దానికి నివిషధాతు అక్కడ ఉపయోగించారు कील की नोक సృజతి దివాదిగణంలో సృజతి తుదాదిగణంలో సారీ తుదాదిగణమా తుదాదిగా షహ వస్తుంది షహ వచ్చిన మధ్యలో అకారం ఉంటుంది అకారం సృజతి అయిపోయింది సృజతి అంటే ఎంత బాధ కలిగిస్తుంది అని కూడా వస్తుంది సుధారికంలో ఉంది అర్థం వచ్చింది సుధ వ్యతనార్థంలో ఉన్నది కూడా సృజ విసర్గే విసర్గేనా సృజతి అంటే సృజతి అంటే కలిగించడం అండి బాధ కలిగించడం సృజతి క్రియేట్ అన్నమాట సృజ విసర్గే అని ఉంది సృజ విసర్గే తుదాదిగణంలో పరస్మైపది అనిట్ ఇదేమో సృజ విసర్గే దివాదిగణంలో ఆత్మనేపది వ్యథాం సృజతి పదే కీయతి వ్యథాం సృజతి ఎంత బాధ కలిగిస్తుంది అర్థం వస్తుంది అప్పుడు సరిపోతుంది తుదాదిగణంకి కరెక్ట్ వస్తుంది అప్పుడు ఎందుకు క్రియాపదం తీసుకునే సప్తమ్యంత ఉంటున్నా సప్తమ్యంత కాకుండా తావదీయం కీర్తి వ్యథాం సృజతి ఇక్కడ ఈ రెండో వాక్యానికి క్రియాపదంగా సరిపోతుంది అస్తు అదే యుక్తిపూర్వకం కూడా ఉంది ఇప్పుడు చూడండి यदि నివిషతే పదం ముందు పెట్టుకుని అన్వయం చేసుకున్నట్లయితే यदि శోకశిఖ పదే నివిషతే తావద్ ఇయం కియతి వ్యథాం సృజతి ఎంత బాధను కలిగిస్తుంది వ్యథాం బాధను ఎందుకంటే ఇక్కడ కర్మపదం వచ్చింది కియతిం వ్యథాం సృజతి ఆ క్రియాపదం ఖచ్చితంగా రావాలి కాబట్టి సృజతి అనే క్రియాపదం తీసుకుని అక్కడ యాడ్ చేసినట్లయితే వాక్యం పూర్తవుతుంది అన్నమాట కాబట్టి సృజతి పద క్రియాపదంగా తీసుకున్నాం ఓకే ఉత్తమం ఇంకోసారి చెప్పరా మహోదయ అక్కడ ఉండి రాసుకుని నివిషతే యది శూకశిఖాపదే సృజతి శూకశిఖాపదే సృజతి తావదియం కియతిం వ్యథాం అంటే అన్వయం చూసుకోండి ఒకవేళ శూకశిఖ అంటే మేకు యొక్క కొన భాగము పదే నివిషతే పాదంలో కుచ్చుకున్నట్లయితే తావద్ ఇయం అప్పుడు కియతి వ్యథాం సృజతి ఎంత బాధ కలుగుతుంది తావద్ ఇయం అప్పుడు కియతిం వ్యథాం సృజతి ఎంత బాధ కలిగిస్తుంది అలా వస్తున్నాం ఓకేనా రాసుకునేదండి ధన్యవాదాలు అస్తు సమయం అతిక్రమించింది మిగిలిన వాక్యం రేపు చెప్పుకుందాం అస్తు మన్యత మహోదయ శాంతి పాఠ సందేహాన్ని తర్వాత చూద్దామండి सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्तिः 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 सर्वेभ्यो नमः नमस्कारम् अंडी नमस्ते महोदय महोदय नमस्ते महोदय नमस्ते महोदय